ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊర్లో జనం మొత్తం కేశవ ఇంటికి వచ్చి ఆది కేశవ గారు జిందాబాద్, ఆది కేశవ గారు జిందాబాద్ అని చెప్పేసి జిందాబాద్ కొడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న ఆది కేశవ చాలా సంతోషించి వాళ్ళకి నమస్కారం పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళు అందరూ దండలు వేసి అభినందనలు తెలుపుతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న బుజ్జి మాత్రం, అమ్మ నువ్వు కూడా నాన్నకి అభినందనలు తెలుపుదు పద అమ్మ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య మాత్రం చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన కేశవ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు రమ్య ఇలా అయిపోతుందో ఏంటో అని చెప్పేసి కేశవ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కేశవ మాత్రం రమ్యని తలుచుకుంటూ ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అంటారు. అలాగే నా విజయం వెనకాల కూడా రమ్య ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు మాత్రం నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా, సీత నా పక్కన లేకపోయినా సరే నాకు అనన్యవాసం చేస్తున్నట్లు అనిపిస్తుంది పిన్ని అని చెప్పేసి వాళ్ళ పిన్నిని చూసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బుజ్జి వాళ్ళ పిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కేశవ తన మెడలో ఉన్న దండను తీసేసి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం ఆగండి ఒక్క నిమిషం అని చెప్పేసి అంటూ ఒక హారతి పళ్ళాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కేశవ, వాళ్ళ అత్తయ్య, బుజ్జి అందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అక్కడున్న రమ్య అయితే చాలా సంతోషిస్తూ హారతి పళ్ళని తీసుకోవచ్చు, అక్కడున్న కేశవని హారతి ఇస్తూ ఉంటుంది. అది చూసిన బుజ్జి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇదే కదా నాకు కావాల్సింది, వాళ్ళిద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.